అందరికీ నమస్కారం. గత 8 నెలల కాలం నుండి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మైనార్టీలపైన చేస్తున్నటువంటి దాడులు అందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం నాసిర్ హుసేన్ అనే ఒక వ్యక్తిపై సంబంధం లేనటువంటి వ్యక్తి అయినటువంటి రాయల్ మధు దాడి చేయడం చాలా అమానుషం. అసలు నీకు ఏం సంబంధం? నాసిర్ హుసేన్ అడుగుతా ఉండేది ఎస్సీకి సంబంధించినటువంటి ఒక బ్యాక్లాగ్ పోస్ట్. ఆ బ్యాక్లాగ్ పోస్ట్ ఒక ఎస్సీ వ్యక్తికి కావాలా, ఇతరులకు ఏ రకంగా ఇచ్చినారని చెప్పేసి అతను కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ ఫిర్యాదు చేసినాడు. దానిపైన వాళ్ళు విచారణ కూడా చేసినారు. చేసి ఆనాటి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయినటువంటి హరికృష్ణ గారిపైన అయితేనేమి, ఆనాటి సబ్ రిజిస్ట్రార్ గారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఎస్పీ నాగలక్ష్మి మేడం గారు ఆదేశించినారు. కలెక్టర్ నాగలక్ష్మి మేడం గారు ఆదేశించినారు. దానికి అధికారులు పెడచెవిన పెట్టి ఒక జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాన్ని కూడా బేఖాతరు చేసి తుంగలో తొక్కినారు. అటువంటి విషయంగా ఏ వ్యక్తి మా దగ్గర లేడని చెప్పినందువల్ల ఇతనిపై నాసిర్ హుసేన్పై ఒక ఫోటో తీసినాడు రిజిస్టర్ ఆఫీస్లో. ఫోటో తీసినంత మాత్రాన కొట్టాల్సిన అధికారం నీకు ఎవరిచ్చినారు? నువ్వేమన్నా పోలీస్ అధికారివా మధు? అంటే అనంతపురం నీకేమన్నా, నువ్వు ఎమ్మెల్యే అనుచరునని చెప్పుకుంటున్నావు, ఎమ్మెల్యే గారు ఏమన్నా నీకు అనంతపురాన్ని దారాదత్తం చేసినారా? లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఈ అనంతపురం నగరానికి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి దారాదత్తం చేసినారా? ఏమయ్యా మీ దౌర్జన్యము? ఇంత దౌర్జన్యమా మీరు చేస్తున్నది? అనంతపురం నగరంలో ఎంతో ప్రశాంతతకు మారిపోయినటువంటి అనంతపురం నగరానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో మైనార్టీలకు ఎంతో పెద్దపీట వేసినటువంటి ఘనత అనంతపురానికి ఉన్నది. ఒక అనంతపురం నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ అయితేనేమి, 10 మంది కార్పొరేటర్లు అయితేనేమి, ఉర్దూ అకాడమీ చైర్మన్ అయితేనేమి, అలాగే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అయితేనేమి, ఈ రకంగా అదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ దినము ఈ కూటమి ప్రభుత్వం మైనార్టీల పక్షాన నిలబడకుండా మైనార్టీలకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ వ్యతిరేకంగా మైనార్టీలపైన దౌర్జన్యం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని ఉండారా? లేదా చంద్రబాబు నాయుడు గారికి మైనార్టీలపైన ఏ రోజు కూడా ప్రేమాభిమానం లేదు. అందుకు నిదర్శనం 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 చివరి వరకు కూడా మైనార్టీ శాఖకి ఒక ముస్లిం మంత్రిని ఇవ్వలేదు. ఎవరో పల్లె రఘునాథ్ రెడ్డిని వీళ్ళని మినిస్టర్లుగా చేసినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు. ఒక ఎస్టీకి కూడా మినిస్టర్ అయినటువంటి ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. అతని ఆధ్వర్యంలో ఈరోజు కూడా మీరు మైనార్టీలపైన, ఎస్సీలపైన, ఎస్టీలపైన దాడి చేయడం చాలా అమానుషం. దీనిని వెంటనే అధికారులు స్పందించి రాయల్ మధుపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, అలాగే రాయల్ మధు చేస్తున్నటువంటి అక్రమాలని ఒక పత్రికా విలేకరి 10 రోజుల పాటు సీరియల్ వైజ్ చేస్తే ఆ పత్రికా విలేకరులను కూడా భయపడిచి రాయల్ మధు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసినారని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి అతనిపైన కేసు రిజిస్టర్ చేసి అతనికి రిమాండ్కి పంపించాలని, అలాగే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు అనంతపురం ప్రజలు మీకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు. మీరు మైనార్టీల పక్షాన నిలబడతానని ప్రతి మసీదు దగ్గర, ప్రతి దర్గా దగ్గర నిలబడి మీరు ఓట్లు అడిగినారు. ఈరోజు మైనార్టీలపైన దాడి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా మీరు స్పందించి రాయల్ మధుని పై వెంటనే చర్యలు తీసుకునే విధంగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను.